పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకు అందించడానికి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఆరుష్ ఎడ్యూ జోన్ నుండి ఫౌండర్ బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఆగస్ట్ 20th నుండి మనకు ఈ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చింది. సో దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా కూడా లాస్ట్ మినిట్ ఆ గైడ్ లైన్స్ అనేది కావాలి కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకునే ముందు అసలు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కంపారిటివ్లీ రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్స్కి పోలిస్తే ఏంటి డిఫరెన్స్, అసలు ఎందుకు వీటిని స్పెషల్గా మనం చూడాలి అనేటువంటిది ముందు తెలుసుకుని తర్వాత అప్పుడు ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ కాలేదో వాళ్ళకి ఇంకా మోటివేషన్ అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది అంటే నోవేడేస్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ గవర్నమెంట్కి, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా చూసుకుంటే అది సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ అన్నట్టు. అంటే ఒక మినిమం నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడమే మనకు 1 year పడుతుంది. వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఇవ్వడానికి కొంతకాలం పడుతుంది. తర్వాత మళ్ళీ అది అనుకున్నట్టు జరిగితే ఒక 2 years and 2.5 years పట్టేటువంటి టైం ఉంది, ఛాన్స్ ఉంది ఈ రోజులో. కానీ ఒక జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఒక టైంలో ఇస్తారు. ఇచ్చిన 2 నెలల్లోనే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన ఒక 1 monthలోనే మనకి రిజల్ట్ ఇచ్చేసి, అంటే నోటిఫికేషన్కి మనం జాబ్లో కూర్చోవడానికి జస్ట్ 4 months టైం ఉంటుంది అనమాట. అంటే 4 monthsలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. ఇంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ అనేటువంటివి ఎక్కడ కండక్ట్ చేయరు. అది అంటే ఇది చిన్న ఉద్యోగం అని అనుకుంటారు కొంతమంది, అంటే తక్కువ సాలరీ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంది. ఇది తక్కువ సాలరీ అయ్యి ఉండొచ్చు, కాకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. పైగా మనకి ఏ ఉద్యోగమైన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు విపరీతంగా మనం కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బుక్స్ అనేటువంటివి చదవాల్సి ఉంటుంది. ఇంత చదివిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మన ప్రిపరేషన్కి అనుగుణంగా వస్తుందా అనేటువంటిది కూడా గ్యారంటీ ఉండదు. కానీ ఈ ఎగ్జామ్ అనేటువంటిది చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. లిమిటెడ్ సిలబస్ మనం ఏదైతే చదివామో 90% క్వశ్చన్స్ అట్లానే వస్తాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు. పైగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం ఒక డిగ్రీ చదివితే తప్ప, మినిమం డిగ్రీ చదివితే తప్ప ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది మనకు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఈ హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ అర్హత ఉన్నా సరే వాళ్ళకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక్కొక్క కేటగిరీలో ఒకటి ఉంటుంది అనమాట. అంటే నోవేడేస్ అసలు 7th క్లాస్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటిది ఉందా అంటే ఎక్కడ లేదు. కానీ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఉంది. అంటే తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఒక లిమిటెడ్ సిలబస్తో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని స్టూడెంట్స్ చదివితే కనుక ఒక 2 books దగ్గర పెట్టుకొని 4 నెలలు కష్టపడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. ఇంత అవకాశం ఉన్నటువంటిది కాబట్టి దీన్ని అసలు వదులుకోకూడదు ఎవరు కూడా. అంటే తెలియని వాళ్ళు అంటుంటారు చిన్న ఉద్యోగం 40,000 సాలరీ, 30,000 సాలరీ అనేది. అదే 30,000కి ప్రైవేట్ ఎంప్లాయీస్కి, చిన్న ఉద్యోగాలకి మనం క్యూలో నిలబడి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి లైఫ్ సెటిల్ అయితే తర్వాత మనం ఇంకా మనకి ఏదైతే పెద్ద గోల్ ఉందో వాటిని సాధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్లై చేయని వాళ్ళు ఎలా లేదు, ఇప్పుడు ఎవరైతే పెట్టి ఇంకా ప్రిపేర్ కాలేదో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా ఒక మిస్కాన్సెప్షన్స్ వల్ల నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ టైంలో. తక్కువ ఉద్యోగాలు వచ్చాయి అంటే తక్కువ అంటే 1100 అనేటువంటిది తక్కువ పోస్టులు ఏం కాదు. కానీ ఈ సోషల్ మీడియాలో వీటి వల్ల మనకి ఇది ఈ మధ్య నెగిటివిటీ ఎక్కువైపోవడంతో తక్కువ పోస్టులు వచ్చాయని ఒక ప్రాపగండా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత పోస్టులు అంటే మనకి ప్రిపేర్ అయినా రావు అని చెప్పేసి, డిస్ట్రిక్ట్ ఒకటి కూడా లేదని చెప్పేసి, తక్కువ సాలరీ అని చెప్పేసి, ఇట్లాగా ఒక్కొక్క నెగిటివిటీ రావడం వల్ల అప్లై చేసుకునే దగ్గర సగం మంది డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు అప్లై చేసింది చాలా తక్కువ మంది. ఇప్పుడు ఒక లక్ ఏంటంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది ప్రజెంట్. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇప్పటివరకు చదివినా చదవకపోయినా ఈ 20 days కనుక మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదివితే మాత్రం 100% జాబ్ అనేటువంటిది సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరికైతే టైపిస్ట్, కాపీయిస్ట్ అనేటువంటి ఉద్యోగాలు అవుతున్నాయి, ముఖ్యంగా టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే ఉద్యోగం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి, వాళ్ళకి ఏమో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలన్న అవసరం లేదనమాట. ఎందుకంటే టైపిస్ట్ అనేటువంటి మనకి హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా మనకి స్టెనోగ్రాఫర్కి సర్టిఫికేట్స్ ఉండాలి. నోవేడేస్ ఆ సర్టిఫికేట్స్ ఇదివరకు చేసేవారు ఒక టైంలో, టైప్ కోర్సులు ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఈ టైప్ కోర్సులు ఎవరు చేయట్లేదు. ఆ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర లేవు, ఉన్నవాళ్ళు లిమిటెడ్ ఉన్నారు. కాబట్టి పెట్టిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. పెట్టిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది అంటే క్వాలిఫై కాకపోతే జాబ్ ఇవ్వలేరు కదా. కాబట్టి ఆ క్వాలిఫై మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ. బట్ నోవేడేస్ మీరు ఎవరు చెప్పండి, మనకి ఒక జూన్లో నోటిఫికేషన్ వచ్చింది, సెప్టెంబర్లో జాబ్లో ఉంటారు. ఇంత ఫాస్ట్గా అయిపోయేది
ఏ నోటిఫికేషన్ ఉండదు, ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు, స్టేట్ గవర్నమెంట్ ఉండదు. కాబట్టి అప్లై చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా 20 డేస్ ప్లాన్ చేసుకున్నా సరే జాబ్ అనేది కొట్టచ్చు. ఓకే సార్, డెఫినెట్లీ ఈ తక్కువ టైంలోనే చాలా మంది ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా కూడా, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా, ఆ రివిజన్ పీరియడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫ్యూ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అసలు ఈ ఫ్యూ డేస్ అనేది అసలు ఇప్పటి వరకు ప్రిపేర్ కాని వాళ్ళైనా సరే, ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి హైకోర్టు ఎగ్జామ్స్కి రిమైనింగ్ ఎగ్జామ్స్. ఇక్కడ సిలబస్ను ముందు అర్థం చేసుకుంటే సగం మనకు వచ్చేసినట్టే జాబ్. ఎట్లా అంటే ఇక్కడ మనకి 3 కేటగిరీ జాబ్స్ ఉన్నాయి మనకి. టైపిస్ట్, కాపీయిస్ట్, అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఒక కేటగిరీ అనుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ వీళ్ళకి సంబంధించి ఒక కేటగిరీ. ఇట్లా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్లో కామన్ సిలబస్ ఏంటి అంటే జీకే, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. రీజనింగ్ అనేటువంటిది ఎవరైతే 7th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నారో వీళ్ళకి మాత్రమే రీజనింగ్ ఉంది. మిగిలిన వాళ్ళకి 40 మార్క్స్ జీకే ఉంది, 40 మార్క్స్కి మనకి ఇంగ్లీష్ అయితే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీద ఎవరైతే పట్టుబడతారో, ఎవరికైతే ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుందో వాళ్ళకి జాబ్ అనేటువంటిది ఆల్మోస్ట్ సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కువగా మనకి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు మీడియం అభ్యర్థులు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత అవగాహన ఉండదు. అలాగని ఇంగ్లీష్ అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక పాండిత్యాన్ని వాళ్ళు చెక్ చేస్తారని అనుకోవద్దు. మనం ఏదైతే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయో, వాటి 10th స్కూల్ బుక్స్ ఉంటాయో, వాటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా డే టు డేస్ యూజ్ చేసేవి మనకి సిలబస్ని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ చాలా లిమిటెడ్ సిలబస్, అది కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి ఉంటుంది, అదే స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటుంది, ప్యాసేజెస్ ఉంటుంది. చాలా లిమిటెడ్ సిలబస్. క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్ 2 రేంజ్లో కానీ, గ్రూప్ 1లో కానీ అప్లికేషన్ ఓరియంటెడ్, అనలిటికల్ అప్రోచ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏముండవు, డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్కి మీరు ఈ 20 డేస్ ఏదైతే ఉందో ఒక హాఫ్ ఆఫ్ ద డే మీరు ఇంగ్లీష్కి కేటాయించుకోండి. మంచిగా గ్రామర్ బుక్ ప్రాక్టీస్ చేయండి. 100% మీరు గెయిన్ అవుతారు. తర్వాత మీరు రెండో పార్ట్ ఏంటంటే జీకే. అందరూ తప్పు చేసేది ఎక్కడ అంటే ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ జీకే, మనకు జనరల్ స్టడీస్ రెండింటికి డిఫరెన్స్ తెలియదు అనమాట చాలా మందికి. జీకే ఏంటి, జనరల్ స్టడీస్ ఏంటి, ఈ రెండు తెలియక జనరల్ స్టడీస్ చదివేస్తుంటారు కొంతమంది. జీకే అనేటువంటిది చూసుకుంటే మనకి ఒక సబ్జెక్ట్, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ మనం చదవాల్సి ఉంది జీకేకి వచ్చేటోడికి. ఎక్కువ ఈ గ్రూప్స్ క్యాండిడేట్స్ మనకి ఇది చదువుతారు కాబట్టి ఈ గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుందామండి, ఇండియా లొకేషన్ అని చూసుకుంటే, లేదా ఫండమెంటల్ రైట్స్ అని చూసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చదవాలి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ ఆర్టికల్స్ అక్కడ ఉంటాయి, ఏ రాజ్యాంగంలో ఏ పార్ట్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఎన్ఆఫ్ వీళ్ళకి, ఎవరికి మన హైకోర్టు ఎగ్జామ్ వాళ్ళకి. కానీ గ్రూప్స్ చదివేటువంటి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఏంటి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చాము, ఆ ఫండమెంటల్ రైట్స్ మీద ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయి, ఏ కేసెస్లో ఏం చెప్పారు, ఏ జడ్జ్మెంట్ చెప్పారు, ఆ క్లాజెస్ ఏంటి, సబ్ క్లాజెస్ ఏంటి, అదేవిధంగా ప్రజెంట్ న్యూస్ పేపర్ అంశాలకి ఏదైతే ఉన్నాయో వాటికి ఫండమెంటల్ రైట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మస్థల ఇష్యూ ఉంది, దానికి సంబంధించి ఇట్లా మనం అప్రోచ్ అవుతూ చదువుకోవాలి. అది గ్రూప్స్ వాళ్ళు. ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రిపేర్ అవడం వల్ల జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతుంటారు. కొంతమంది ఆన్లైన్ కోచింగ్స్ ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళు కూడా ఏదైతే మనకి గ్రూప్స్ క్లాసెస్ ఉంటాయో అవి తీసేసుకొని విపరీతంగా చదివేస్తుంటారు, కాంప్లికేట్ చేసేసుకుంటారు. అలా చదివితే 20 రోజులు ఒక టాపిక్ చదవడానికి సరిపోతుంది. ఇక్కడ మనకి జీకేలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బేసిక్ అంశాలు, చాలా మినిమం బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జీకేలో చదువుకుంటూ డైలీ మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మంచిగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంపిటీషన్ కూడా ఈసారి అది అప్లై చేసిన వాళ్ళ అదృష్టం, చేయని వాళ్ళ దృష్టం ఏంటంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ వీటిల్లో నెగిటివ్ ప్రాపగండా చేయడం వల్ల చాలా మంది వెళ్ళిపోయారు అప్లై చేయకుండా. వాళ్ళు బ్యాడ్ లక్. బట్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం చాలా లక్ అనమాట. మనకి ప్రీవియస్ చూసుకుంటే మనం దాదాపుగా 400 మందిని హైకోర్టు ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడం జరిగింది, సెలెక్ట్ అయ్యారు మన దగ్గర నుంచి. అప్పుడున్నంత కాంపిటీషన్ ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు ఇంకా ఈజీ మనం చేసుకోవడం వల్ల. కాబట్టి సిలబస్ని అర్థం చేసుకోండి. జీకేకి జిఎస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ అంటే భయపడకుండా ఉండండి. పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసుకోండి. మనకి 20 డేస్ ఉంది, ఒక 10 అవర్స్ చదువుకోవడం. ఆ 10 అవర్స్కి 5 అవర్స్ 2 స్లాట్స్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మీరు బుక్స్ దగ్గర పెట్టుకోండి. బుక్స్ కూడా కాంప్లికేట్ చేసేసుకొని ఇప్పుడు గ్రూప్స్ కన్నట్టుగా మనకి నేను బుక్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 బుక్స్, ఏమైనా జీకే బుక్, అది ఎనీ పబ్లికేషన్ ఒక జీకే బుక్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ ఒక 6 మంత్స్ చదవండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది 10th క్లాస్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నిజంగా మీరు చెప్పిన కంపారిజన్ జనరల్ నాలెడ్జ్ కి అండ్ జనరల్ స్టడీస్ కి, ఎందుకంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చదువుకోవాలి స్టడీస్ అయితే. అండ్ ఆల్సో ఇప్పుడు లక్కీగా ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే మీరు అన్నట్టుగా అప్లై చేసిన వాళ్ళు, ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి లాస్ట్ మినిట్ లో చేయకూడని మిస్టేక్స్ గురించి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ మినిట్ లో చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి నేను టీఎస్ స్టూడెంట్స్, ఏపీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏపీ స్టూడెంట్స్ అంటే ఇది చెప్తే వీలైనా అవ్వచ్చు, ఏపీ స్టూడెంట్స్కి మెయిన్ ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే
ఈ సోషల్ మీడియా అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు అనమాట. ఈ యాక్టివ్ ఉండే వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ ప్రాపగండా ఏదో చేస్తుంటారు, పోస్టులు అమ్మేస్తుంటారని ఇట్లా ఏవో చెప్తుంటే దీనికి డిసప్పాయింట్ అయిపోయి లాస్ట్ టైం చాలా మంది ఆస్పిరెంట్స్ మన గ్రూప్ 2 విషయంలో ఇలాగే ఇబ్బంది పడ్డారు. ముందు ఈ 20 days మీరు బుక్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, బుక్స్తో చదవండి. ఒక 10 hours మీరు ఒక 20 days అండి, 20 రోజులు, రోజుకి 10 hours, 200 hours మీరు కష్టపడితే ఒక గవర్నమెంట్ జాబ్ మీరు వచ్చేస్తుంది, 100% వస్తుంది గ్యారంటీగా. అలాంటప్పుడు 20 రోజుల కష్టంతో మీకు 60 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఆ 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 2 బుక్సే తీసుకోండి. ఒక జీకే బుక్ తీసుకోండి, 10th class వరకు ఇంగ్లీష్ బుక్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. నెగిటివిటీ తీసేయండి, హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి, 100% జాబ్ అయితే సాధిస్తారు. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉందండి. ఈ టైపిస్ట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు, జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు. కాబట్టి ఈజీగా జాబ్ తెచ్చుకునేవే. ఇది తప్ప అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏదీ లేదు, జిల్లా కోర్ట్స్ తప్ప. నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇన్ కేసు ఎవరికైనా మిస్ అయితే ఆ హైకోర్టుకి మళ్ళీ ఈ ప్రిపరేషన్ అక్కడ ఉపయోగపడుతుంది, సేమ్ సిలబస్ కాబట్టి. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉందన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, సో చూసారు కదా, నిజంగానే లాస్ట్ మినిట్లో ఏవైతే ప్రాపగండా ఉంటుందో, డైవర్షన్స్ ఉంటాయో అవన్నిటికీ కొంచెం దూరంగా ఉండి ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా మనకు స్కెడ్యూల్ దగ్గరలో వస్తుంది కాబట్టి దానికోసం మాత్రమే ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.